విజయనగరం జిల్లా మెంటాడలోని కేజీబీవీ పాఠశాల ముంపుకు గురైంది. ఆంధ్ర జలాశయం నీటిని మంగళవారం రాత్రి విడుదల చేయడంతో చంపావతి నదికి ఆనుకున్న పాఠశాల ఆవరణంలో వరద నీరు ప్రవేశించింది. విద్యార్థులు ఒక్కసారిగా ఆందోళనకు గురై కేకలు వేశారు. సమాచారం అందుకున్న అధికారులు 208 మంది విద్యార్థులను స్థానిక హైస్కూలులో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి తరలించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ శారద, జీసీ, డీఓ, అసిస్టెంట్ గాయత్రి, మహిళా పోలీస్ లక్ష్మీ ప్రసన్న పాల్గొన్నారు. విలేజ్లో ఉన్న కేజీబీవీ పిల్లల్ని నిన్న ఆంధ్ర రిజర్వాయర్ నుంచి వాటర్ విడుదల చేసిన తర్వాత స్కూల్లోనికి వాటర్ 9 గంటల తర్వాత నుంచి వాటర్ రావడం జరిగింది. అందువలన ఎంఆర్ఓ మేడం కలెక్టర్ గారి అనుమతితో జడ్పీ హై స్కూల్కి తీసుకుని షిఫ్ట్ చేయడం జరిగింది. పిల్లలందరూ కూడా ఇప్పుడు సేఫ్గా ఉన్నారు. టైం టు టైం మానిటర్ చేస్తున్నారు. పిల్లలందరికీ కూడా వేడివేడిగా ఫుడ్ అందించడం జరుగుతుంది. వేడి నీరు కూడా సర్వ్ చేస్తున్నాము. పిల్లలందరూ ఆరోగ్యంగా ఉన్నారు. కేజీబీవీలోకి ఆంధ్ర రిజర్వాయర్ నుంచి వాటర్ లోపలికి రావడం స్టార్ట్ అవ్వగానే ముందు జాగ్రత్తగా పిల్లలందరినీ కూడా ఇక్కడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకి తీసుకొని రావడం జరిగింది. ఇక్కడ వీళ్ళకి సౌకర్యాలన్నీ ఉన్నాయి. హెల్త్ టీం కూడా ఇక్కడే ఉండి కంప్లీట్గా మానిటరింగ్ చేస్తున్నారు. అధికారులందరూ కూడా వచ్చి వెళ్తున్నారు. అలాగే మున్సిపాలిటీ వాళ్ళు కూడా అంతా కంప్లీట్గా బ్లీచింగ్ వేయడం, పిల్లల్ని ఎప్పటికప్పుడు జాగ్రత్తగా అందరూ మానిటరింగ్లో ఉంచడం జరిగింది. ఫుడ్ కూడా హాస్టల్ నుంచి ఇక్కడికి వేడివేడిగా అందిస్తున్నాం. వేడి నీరు ఇస్తున్నాం. పిల్లలందరూ చాలా ఆరోగ్యంగా ఉన్నారు. వాళ్ళందరినీ కంప్లీట్గా మేము మానిటరింగ్ చేస్తూనే ఉన్నాం.